పరిచయం అవసరం లేని వ్యక్తిని పరిచయం చేయాల్సిన అదృష్టం వచ్చింది హరీష్ రావు గారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే హరీష్ రావు గారిని చాలా మంది క్వశ్చన్స్ అందజేసినాము. వాళ్ళు మనకు తెలంగాణ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీద ఏమవుతుందనేది థ్యాంక్ యూ కవి. ఈనాటి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మా వీరులకు. ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్, ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు వెద్రే శ్రీరామ్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. ఇప్పటికే బాగా లేట్ అయింది, 9:30 అయినటువంటి టైం. ఐ థింక్ వర్కింగ్ డేస్, మళ్ళీ రేపు పొద్దున్నే మీరందరూ 7 గంటలకు 6 గంటలకల్లా వెళ్ళాల్సి ఉంది కనుక, సో కోదండరామ్ గారు, మిత్రులు శ్రీరామ్ గారు చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చినారు. మళ్ళీ రిపిటేషన్ లేకుండా, ఎక్కువ సమయం తీసుకోకుండా ఎంత వీలైతే అంత తొందరగా నేను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాను. క్వశ్చన్స్ కూడా బేసిక్గా 2-3 వాటి మీదనే వచ్చినాయి. అందరి వేవ్ లెంత్ కూడా ఒకటే ఉంది. సో వాటిని కూడా స్పీచ్లోనే కవర్ చేసే విధంగా ఐ ట్రై టు కంక్లూడ్. ముఖ్యంగా ఈరోజు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, శ్రీరామ్ గారిని కూడా ఇందాక నేను చెప్పాను, మొన్న నేను డాలస్ మీటింగ్లో కూడా చూశాను, ఇక్కడ కూడా చూశాను. అందరూ చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు ఎన్నో తెలియని విషయాలు. అయితే ఒక డాక్యుమెంటరీ రూపంలో తయారు చేసి అందరికీ అవైలబుల్ చేయండి అని చెప్పి మీ అందరి తరఫున కూడా నేను ఈ వేదిక మీద వచ్చి నిజానికి చాలా మందికి కూడా వారు చెప్పే విషయాలు తెలియవు, చూస్తే కానీ అర్థం కాలేదు. అంత షార్ట్ టైం, అంత పెద్ద సబ్జెక్ట్ను వారు 10-20 మినిట్స్ అనే వరకు పాపం ఎంత ట్రై చేసినా అది మనం పూర్తిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. వారు కూడా ఎన్నో రోజులు కష్టపడి చేసినటువంటి డాక్యుమెంటరీని మనం కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోలేకపోతున్నాం కనుక, వీలైతే ఒక 1.5 hours 2 hours 1 hour అట్లీస్ట్ ఒక డాక్యుమెంటరీ చేసిస్తే మొత్తం ప్రజానికానికి, భవిష్యత్ తరానికి కూడా మీరు అందించిన వాళ్ళు అవుతారు కనుక, వారు ఆ రకంగా కొంత తెలంగాణ కోసం వారు ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరి తరఫున వారు కోరుతున్నాను. సోదరులారా, ముఖ్యంగా బేసిక్గా మీ అందరిలో కూడా ఆలోచనలు నాకు కనబడుతుంది ఏంటంటే, బేసిక్గా తెలంగాణ వస్తుందనే నమ్మకం అయితే ఈరోజు చాలా మందిలో ఉంది. ఆ వచ్చే క్రమంలో హైదరాబాద్ మనకు వస్తుందా రాదా, హైదరాబాద్ ఏమవుతుంది, జాయింట్ క్యాపిటల్ అంటున్నారు, సెకండ్ క్యాపిటల్ అంటున్నారు, యూనియన్ టెరిటరీ అంటున్నారు, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది కొంతమందిలో ఉంది. హైదరాబాద్ మన తెలంగాణ వస్తే ఒకరు నక్సలైట్ అంటూ రాష్ట్రం అంటున్నారు, ఒకరు ముస్లింల రాష్ట్రం అంటున్నారు, ఒకరు ఇంకోటి అంటున్నారు. అసలు ఏమైంది? తర్వాత హైదరాబాద్ వస్తే మేము ఏదో కష్టపడి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ చిన్న అపార్ట్మెంట్ కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, ప్లాట్ కొనుక్కున్నాం, ఏదో ధరలు తగ్గిపోతాయి అంటున్నారు. మన ధరలు ఏమైనా తగ్గిపోతాయా, ఏమైతే? ఇంకొంతమందిలో December 31 తర్వాత ఏదో యుద్ధం అంటున్నారు, తుఫాన్ అంటున్నారు, భూకంపం అంటున్నారు. మరి ఏ రకమైనటువంటి భూకంపం వస్తుంది, నిజంగా ఏం జరుగుతుంది, ఆ యుద్ధం ఏంటి అనేటువంటి కొంతమందిలో ఉండొచ్చు. బహుశా ఓవరాల్ గా మాత్రం దీంట్లోనే ఉంది. తర్వాత అల్టిమేట్ గా తెలంగాణ వచ్చే క్రమంలో నిజంగా అభివృద్ధి చెందామా, ఏ రకంగా అభివృద్ధి చెందాం, దాంట్లో మా ఎన్ఆర్ఐల పాత్ర ఏ రకంగా ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటిది బేసిక్ గా అందరిలో ఉన్నాయి. ఇంకా మిగతా పాత విషయాలన్నీ బహుశా అవసరం లేదని అనుకుంటున్నాను. తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది, ఎంత వివక్ష జరిగింది అనే విషయాలు అందరిలో కూడా క్లారిటీ ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తెలంగాణ రావాలనే ఆకాంక్ష బలంగా ఉంది కనుకనే ఈ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఇంతమంది ఇక్కడ మనం ఈ నగరంలో కూడా గ్యాదర్ అయినామంటే ఇట్ వెరీ క్లియర్లీ ఇండికేట్ దట్ మనందరం కూడా తెలంగాణ కావాలని కోరుకుంటున్నాం. సో మళ్ళీ ఆ సబ్జెక్ట్లో చాలా వరకు కోదండాన్ని కూడా కవర్ చేశాను, సార్ కూడా కవర్ చేశాను. బట్ స్టిల్ ఈరోజు తెలంగాణ ఉద్యమం మాత్రం ఏ స్థాయికి పోయింది అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఒకప్పుడు 2001లో ఉద్యమం అనేది సిన్స్ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో మెర్జ్ చేసిన రోజు నుంచి కూడా ఉద్యమం జరుగుతూనే ఉంది. ఇనీషియల్ డేస్ లోనే ఈ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేటప్పుడే మన వాళ్ళు వ్యతిరేకించారు. అప్పుడు కూడా ఉద్యమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. ఆ రోజు కూడా 1956లో కూడా హైదరాబాద్ సిటీ కాలేజ్ ముందు పోలీస్ కాలేజ్ చెప్తే 4 చనిపోయింది. సో ఆ రోజు కూడా ఉద్యమాలు జరిగినాయి. తదనంతరం కూడా
69లో ఉద్యమం జరిగింది. తర్వాత జయశంకర్ లాంటి పెద్దలు కూడా చాలా రోజుల నుంచి ఉద్యమిస్తూనే వచ్చారు. బట్ 2001 నాటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని, మన తెలంగాణ పదాన్ని కూడా అసెంబ్లీలో నిషేధించింది. ఆ రోజు రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే, అసెంబ్లీలో ఎవరైనా ఒక శాసనసభ్యుడు లేచి మా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి వరంగల్ జిల్లాలో అని ఏదైనా మాట్లాడాలి తప్ప తెలంగాణ ప్రాంతంలోని మా వరంగల్లో కరువు వచ్చింది, నీళ్లు లేవు, లేదా ఎన్కౌంటర్ జరిగిందని ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ మెంబర్ను హౌస్ నుంచి సస్పెండ్ చేసేవాడు. నువ్వు తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించడానికి వీల్లేదు. షుడ్ సే ఓన్లీ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పాలి, అంతే తప్ప తెలంగాణ అది ఆ రోజు ఉండేటువంటి పరిస్థితి. అంటే చివరికి మనం మన 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 యొక్క ఐడెంటిటీని కూడా కోల్పోయే దిశగా మనం నెట్టివేయబడ్డాం. ఆ రోజుల్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం, మరిదఫా ఉద్యమం, ఈ రోజు ఈ నగరంలో కూడా డెట్రాయిట్లో కూర్చొని కూడా జై తెలంగాణ అని సార్ అని గట్టిగా చెయ్యెత్తి జై తెలంగాణ అనేంత ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో పెరిగి మనందరిలో ఐక్యత వచ్చింది. అందువల్ల ఇక తెలంగాణ అనేటువంటిది ఆగేటువంటి పరిస్థితి లేదు. అల్టిమేట్ గా ఒక డెమోక్రటిక్ సెటప్ లో, డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వాలు గౌరవించాలి తప్ప దాన్ని కాలరాసే అవకాశం ఉండదు. అయితే ఒక రోజు వెనక్కి కావచ్చు, ఒక రోజు ముందు కావచ్చు, అది ఏ ఫామ్ లో వస్తుందన్నప్పటికీ కూడా వచ్చేది మాత్రం ఖాయం. ప్రజలు ఎంత ఫర్మ్ గా ఉన్నారు, ఎంత గట్టిగా ఉన్నారు అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మనం చూసాం. 12 ఉప ఎన్నికలు జరిగితే ఎంత గట్టిగా ప్రజలు తీర్పిచ్చారు. అది చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు, వారిలో స్పష్టత బహుశా ఈ స్పష్టత అనేటువంటిది ఈరోజు ప్రజల్లో ఉంది. ఆ ఐక్యత కానీ ఆ స్పష్టత పార్టీలో లేదు, రాజకీయ నాయకుల్లో లేదు, కానీ ప్రజల్లో మాత్రం చాలా స్పష్టత. ఇప్పుడు నాయకులు కూడా దే ఆర్ ఫోర్స్డ్ టు ఫాలో. ఎందుకంటే ప్రజల్లో ఒకసారి ఐక్యత వచ్చిన తర్వాత నాయకులు తప్పకుండా మాట్లాడవలసి వస్తుంది. మాట్లాడకపోతే ఆ నాయకుడు కానీ ఆ పార్టీ కానీ తన ఐడెంటిటీని కోల్పోతారు, తమ రాజకీయ ఇది పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం. అందువల్ల నాయకులైనా పార్టీ అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఎటువైపు ఉంటే ఆ నాయకుడు ఎటువైపు ఉండక తప్పదు. ఆ పార్టీ అంటే ఆ ప్రజల్ని ఫాలో కాక తప్పదు. ఫాలో కానప్పుడు కుప్పకూలిపోతుంది, ఆ నాయకుడు తన భవిష్యత్తు కోల్పోతాడు. అందువల్ల ప్రజల్లో ఐక్యత ఉంది కనుక డెఫినెట్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫాలో అవుతాయి. సో తెలంగాణ వచ్చి తీర్పు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మనందరం కూడా రావాలని కోరుకుంటున్నాం. మనం ఎంత మేరకు వెళితే అంత మేరకు పనిచేస్తున్నాం. అయితే ఈ క్రమంలో కొంతమంది అంటున్నారు హైదరాబాద్ విషయంలో మరి వస్తుందా రాదా, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలి. ఆంధ్ర వాళ్ళు అంటున్నారు హైదరాబాద్ మేము వచ్చినాకనే అభివృద్ధి చెందింది, హైదరాబాద్ మేము పెట్టుబడులు పెట్టాం, మేము పెట్టుబడులు పెడితేనే ఇలా హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది. వాటన్నిటికీ సమాధానం ఒక్కటే. 1956 కంటే ముందు హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉంది. మన ముఖ్యమంత్రి బహుశా చాలా మందికి మనకు తెలియదు. మన మొదటి ముఖ్యమంత్రి ఎవరు అనగానే చిన్నప్పుడు మన పుస్తకాల్లో నీలం సంజీవరెడ్డి అనే చదువుకున్నాం తప్ప మన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి విషయం మనలో చాలా మందికి తెలియదు. 1948 సెప్టెంబర్ 17 మనకు 3 రంగుల జెండా నిజాం పరిపాలన నుంచి మనం ఇండియన్ యూనియన్ లో కలవడం జరిగింది. కలిసిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు హైదరాబాద్ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగినాయి మన దగ్గర, మన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు. సో ఆ రోజు కూడా హైదరాబాద్ ఈ దేశంలో 5వ అతిపెద్ద నగరం. ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు తర్వాత ఆ రోజు హైదరాబాద్ 5వ అతిపెద్ద నగరమే. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపిన తర్వాత ఈ రోజు కూడా మనం 5వ అతిపెద్ద నగరం. అంటే ఆంధ్ర వాళ్ళ నుంచి పెట్టుబడులు పెడితే మనం 5వ స్థానం నుంచి 3వ స్థానానికో 2వ స్థానానికో పోలేదు. హైదరాబాద్ ఆంధ్రాలో కలవక ముందు 5వ స్థానమే, ఈ రోజు కూడా 5వ స్థానమే. పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళే పెట్టలేదు, గుజరాతీస్ పెట్టిండ్రు, మార్వాడీస్ పెట్టిండ్రు, సింధీస్ పెట్టిండ్రు. అమెరికాలో ఉండే కంపెనీలు వచ్చి కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి, పెట్టుబడులు ఎంటర్ప్రెనర్ ఎందుకు వస్తాడు, లాభాలు ఎక్కడ వస్తే అక్కడికి వస్తాడు. ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది, ఎక్కడ బిజినెస్ బాగా నడుస్తుంది అనుకుంటే అక్కడ పోయి పెట్టుబడులు పెట్టాం. పెట్టుబడులు పెట్టినంత మాత్రాన ఓనర్లు కాలేరు, హక్కుదారులు కాలేరు, ఎప్పటికైనా కిరాయిదారులే అవుతారనేటువంటి మాట మనం చెప్పలేదు.